రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా భారీగా టెంపరేచర్లు నమోదవుతుండటంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఏప్రిల్ నెలలోనే ఎండలు 45 డిగ్రీల పైనే రికార్డవుతుంటే మేలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండలపై మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. సిరిసిల్ల జిల్లాలో గత 2-3 రోజుల నుండిగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో జనాలు బయటకు రావాలంటే జంకుతున్నారు. అయితే మనకు ఏప్రిల్ మొదటి వారంలోనే ఇట్లాంటి ఎండలు వస్తున్నాయి. దీంతో జనాలు బయటకు రావడానికి కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. మనం ప్రస్తుతానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, విపరీతమైన ఎండ, ఉక్కపోత వస్తున్నాయి. దీంతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే ఇంకా కూడా ఎండలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇబ్బందులు పడతారు. కాబట్టి జనాలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికైతే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మనం చూసుకుంటే గత 3-4 రోజుల నుండి కూడా మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా 42 డిగ్రీల నుండి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఎండతో పాటు మనకు ఉక్కపోత విపరీతంగా పెరుగుతుందా ఉంది. అయితే మనకు రాత్రి నుండి ఉదయం వరకు కూడా కొంత చల్లగా కనబడుతుంది. తెల్లవారుజామున 11 గంటల నుండి మనకు 2 గంటల మధ్యలో అయితే మనకు చాలా విపరీతమైన ఎండ తీవ్రత కనబడతా ఉంది. ఎవరైతే ముఖ్యమైన పనులు ఉంటాయో ఆ ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు ఎవరు రావద్దని చెప్పేసి, అలాగే మనకు ఎవరైనా బయటకు రావాల్సి వస్తే తప్పకుండా వారు ఆ క్యాప్ కానీ మనకు టవల్ ధరించి బయటకు రావాలి. ఆ విధంగా మరొక వైపు మనకు ఏమైనా వడదెబ్బ అట్లాంటివి తాగి ఉంటుంటే తప్పకుండా వారు నిమ్మరసం అట్లాంటివి తీసుకోవాలి. అంటే ముఖ్యంగా ఈ వేసవిలో బయటకు వచ్చి కూడా కూల్ డ్రింక్స్ కానీ చల్లటి పదార్థాలు తీసుకోవద్దని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు. మరోవైపు తీసుకుంటే మనకు భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు వారందరికీ కూడా అప్పటికే వారందరికీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చెప్పారు, ఉదయమే వాళ్ళ ఒక పనులను మాత్రం ఉదయమే చేసుకోవాలి. ఎందుకంటే ఉదయం 6 గంటల నుండి 12 గంటల లోపే పనులు పూర్తి చేసుకోవాలని చెప్పారు. దీంతో అందరు కార్మికులు కూడా బయట ఎవరు కూడా పని చేయొద్దని చెప్పి చెప్తున్నారు. మనం చూసుకుంటే ప్రధానంగా ఇటు సిరిసిల్ల పట్టణంలో కూడా ఇప్పటికైతే అటు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అటు మనకు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు వేములవాడ, అటు సిరిసిల్ల, చందుర్తి, రుద్రంగి, మనకు ఇల్లంతకుంట, ముస్తాబాద్, బోయిన్పల్లి ఇలా అన్ని మండలాల్లో కూడా అక్కడక్కడ చలివేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. వేసవిలో ప్రధానంగా తప్పకుండా జాగ్రత్త అయితే పాటించాలి. ముఖ్యంగా చూసుకుంటే వృద్ధులు వారెవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. వృద్ధులు తప్పనిసరి అయితే కూడా వాళ్ళు ఉదయం 9 గంటల లోపు 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకోవాలి. లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాతనే వారి యొక్క పనులు చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. దాదాపు మన ఓవరాల్గా చూసుకుంటే దాదాపు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా హీట్ వేవ్స్ అయితే కనబడతా ఉన్నాయి. మనకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏమైనా నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. హీట్ వేవ్స్తో మనకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాగే తప్పనిసరిగా క్యాప్ కానీ కాటన్ దుస్తులు ధరించి మాత్రమే బయటకు వెళ్ళాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఈ వారం రోజుల్లో కూడా సిరిసిల్ల జిల్లాలో ఇంకా హీట్ వేవ్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, B6 న్యూస్, వేములవాడ నుండి.